మాలిక్ మాలిక్ అని కొత్త హిందీ సినిమా మొన్న శుక్రవారం జూలై 11న థియేటర్స్ రిలీజ్ అయింది. హీరో వచ్చేసి రాజ్ కుమార్ రావు, హీరోయిన్ వచ్చేసి మానుషి చిల్లర్. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది కొద్దిగా పుష్పలాగా ఉందేంట్రా అనిపించింది సినిమా. ఇక సినిమా చూస్తే ఓపెనింగ్ సీన్లోనే మనకు క్లైమాక్స్ ఫైట్ చూపించి ఫ్లాష్ బ్యాక్లో బ్యాక్ స్టోరీ చూపించారు. 80s జరిగినట్టు చూపించారు కథని. ఉత్తరప్రదేశ్ అలహాబాద్ బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ స్టోరీ. ఇక మొదటి అరగంట పాటు ఇదే నడిచింది. అంటే అతను గ్యాంగ్స్టర్గా అతను ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్, విలన్ గ్యాంగు, మన కల్లుమామ, మన సత్యాలో చేసిన కల్లుమామ ప్లస్ ఇంకొక కొత్త విలన్ ఎవరో పొలిటీషియన్స్ ఇద్దరు ప్లస్ ఒక చోట గ్యాంగ్స్టరు, ఇతన్ని మట్టు పెట్టడానికి ఒక పోలీస్ ఆఫీసర్. అతని క్యారెక్టర్ మన కలకత్తా హీరో, కలకత్తా సీనియర్ హీరో అంటే కలకత్తా చిరంజీవి అని చెప్పాలి, అతన్ని ప్రసంజిత్ చటర్జీ అతను చేశాడనమాట. సో ఒక అరగంట పాటు ఇదే నడిచింది. దానికి తోడు ఆల్రెడీ హీరోకి పెళ్ళైనట్టు, హీరోయిన్ మన మానుషి చిల్లర్తో పేరెంట్స్తో ఉన్నట్టు చూపిస్తారు. సరే ఏంటంటే అంతగా ఏమి అనిపించలేదు మొదటి అరగంట నాకు. ఆ తర్వాత అతను మాలిక్ ఎలా అయ్యాడు, మాలిక్ అంటే తెలుసు కదా యజమాని, అంటే మాలిక్ అంటే ఇక్కడ గ్యాంగ్స్టర్ అనుకోవాలి, అతనే పేరు పెట్టుకుంటాడు. అది ఎలా అయ్యాడు అనేది అప్పుడు బ్యాక్ స్టోరీ చూపిస్తారు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో ఇంకో ఫ్లాష్ బ్యాక్ అనమాట. అది బాగుంది ఒక అరగంట పాటు. అంటే అతను మామూలుగా ఉండే మనిషి కొన్ని పరిస్థితుల వల్ల ఎదురు తిరిగి రౌడీలకి, ఇవన్నీ మనం చాలా సినిమాలో చూసింది, కొత్తగా ఏం లేదు. బట్ ఏమంటే ఆ అరగంట పాటు చెప్పిన అతను మామూలుగా ఉన్నవాడు మాలిక్ ఎలా అయ్యాడని చూపించిన స్టోరీ రొటీన్గానే ఉన్న ఆ ప్రజెంటేషన్ బాగా నచ్చింది నాకు. ఎస్పెషల్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ యాక్షన్ పార్ట్, ఆ ఫైట్స్ అవి కొద్దిగా బాగా అనిపించాయి. ఆ బుల్లెట్స్ ఇష్టం వచ్చినట్టు బుల్లెట్స్ వాడారు సినిమాలో. సో అక్కడికి ఇంటర్వెల్ అతను మాలిక్ అవ్వడం ఇంటర్వెల్ అనమాట. అంటే మనకు ఒక అరగంట పాటు మాలిక్ అయిన తర్వాత జరిగిన సంఘటన చూపించారు మొదటి అరగంట. అవి అంతగా అనిపించలేదు నాకు. బట్ అతను మాలిక్ ఎలా అయ్యాడు అనే అరగంట కథ మాత్రం ఓకే, పర్లేదు, బాగుంది అనిపించింది ఒక గంట. బట్ అతనికి మాలిక్ కాకముందు కూడా అతనికి ఆల్రెడీ పెళ్ళైనట్టు చూపిస్తారు మానుషి చిల్లర్తో. వాళ్ళిద్దరి మధ్యన పెళ్ళి ఎలా జరిగింది, ప్రేమ అనేది ఏంటనేది అసలు ఆ పాయింట్ టచ్ చేయలేదు. సో 1 అవర్కి అయిపోయింది మొదటి గంట. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ కొద్దిగా లెంతీగా ఉంది. 1:20 ఉంది సెకండ్ హాఫ్. మొత్తం 2 గంటల 20 నిమిషాల సినిమా. ఇక సెకండ్ హాఫ్లో ఇక అతను మాలిక్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇదే ఈ గ్యాంగ్స్టర్ వారు, అతను రాజకీయాల్లోకి రావాలనుకోవడము, మిగతా వాళ్ళు అడ్డుపడము, వాళ్ళని ఇతను చంపేయడము, వీళ్ళని అతను చంపడానికి ట్రై చేయడము. ఇక అంతే, ఇంకా మనకు తెలుసు ఇక ఏం జరుగుతుంది. ఇక్కడ ఈ క్యారెక్టర్ చనిపోతుంది అనుకుంటాము, అదే జరుగుతుంది. ఇతనికి ఈ క్యారెక్టర్కి వెన్నుపోటు ఈ క్యారెక్టర్ పొడుస్తుంది అనుకుంటాము, అదే జరుగుతుంది. సో మనం ఏమైతే అనుకుంటామో అదే జరుగుతూ ఉంటుంది సెకండ్ హాఫ్లో కూడా. ఏమంటే ఎక్కువ ఈ బుల్లెట్ షాట్స్, గన్ షాట్స్ ఎక్కువగా వాడారు. అదంతా పిక్చరేషన్ బాగుంది. ఆ గన్ షాట్ ఫైరింగ్ కానీ, ఆ సౌండ్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అక్కడక్కడ మాలిక్ అని టైటిల్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో రావడం ఎలివేషన్స్కి, ఇదంతా. ఇక హీరో ఎక్కడ డౌన్ఫాల్ లేదు, హీరో అంతా రైజింగే ఉంది. ఇక చివరికి ప్రీ క్లైమాక్స్ ముందు అతను డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఇక ప్రీ క్లైమాక్స్ మనం అనుకున్నట్టుగానే ఏదైతే మనకు ఓపెనింగ్ షాట్లో చూపిస్తారో క్లైమాక్స్ దాంతో ఎండ్ అయింది. ఏమంటే ఇక సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చి వదిలేరు సినిమాను. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చి వదలడం. సినిమా బాగా ఆడితే ఇంకో పార్ట్ తీయొచ్చు అన్నట్టు. బట్ ఓవరాల్గా చూసుకుంటే నాకు సేమ్ మన పుష్ప సినిమాని తీసినట్టుంది. బట్ హిందీ పుష్ప అనుకోవచ్చు. ఏమంటే పుష్ప సినిమాలో మనకు క్లియర్గా తెలుస్తుంది, అతని జర్నీ చూస్తాం మనము. అతను ఎలా పేదవాడిగా ఉన్నాడు, ఎలా డబ్బు సంపాదించాడు, ఎలా గ్యాంగ్స్టర్ అయ్యాడు అనేది నీట్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. దీంట్లో అతను గ్యాంగ్స్టర్ అవుతాడు, అతనికి సంపాదన ఎలా ఉంది, డబ్బు ఎలా వస్తుంది, ఇవన్నీ చూపించారు అనమాట. అర్థం చేసుకోవాలి మనం, అంతే కొద్దిగా కష్టమే. నాకు ఓకే అనిపించింది. అంటే రాజ్ కుమార్ రావు మంచి సినిమాలు తీస్తాడు కంటెంట్ వైజ్. అతను స్త్రీ 2 ఇలాంటి సినిమాలు చాలా పాపులర్ అయ్యాడు. కానీ ఇలా మాస్ యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ కావాలనుకున్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి క్యారెక్టర్స్లో స్టార్ హీరోస్ చేసినప్పుడు మనకు నచ్చుతుంది. ఇలా అప్కమింగ్ హీరోస్ ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది. నాకు ఓకే అనిపించింది నాకు సినిమా అయితే. నా రేటింగ్ వచ్చి 2/5. నేను చూసేసాను, మాలిక్ అన్ని సినిమాలు చూస్తాను కాబట్టి చూశాను. బట్ ఫ్యామిలీకి అయితే చూపాను. ఎవరన్నా అడిగితే ఫ్రెండ్స్ చూడొచ్చా అంటే వద్దనే చెప్తాను. రేపొద్దున ఓటీటీలో చూడొచ్చా అంటే కూడా సేమ్. దీనివల్ల ఏమంటారు, ఎటువంటి ఉపయోగం లేదని చెప్తాను. జస్ట్ రాజ్ కుమార్ రావు కోసం చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే పక్కన పెట్టేయచ్చు. నాకు నచ్చిన థింగ్స్ ఈ సినిమాలో మాటలు బాగా నచ్చాయి. ఆ హిందీ, అలహాబాద్, ఈ లక్నో హిందీ,
ఈ ఉత్తరప్రదేశ్ హిందీ ఏదైతే ఉందో అది బాగా రాసుకున్నారు, మాటలు బాగా రాసుకున్నారు, పర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి. కానీ స్టోరీ ఇక రెగ్యులర్ రొటీన్ మనము 80ల నుంచి చూస్తున్న కథలో కొత్తదనం ఏం లేదు. ఏమంటే ఎక్కువ గన్ షాట్స్, బుల్లెట్ షాట్స్ ఇలాంటివి మాసెస్కి నచ్చొచ్చేమో, కానీ నాకైతే ఓకే అనిపించింది సినిమా. నా రేటింగ్ వచ్చి 2/5. ఇది మాలిక్. ఈ హీరోయిన్ మానుషి చిల్లర్, పాపం మిస్ వరల్డ్ 2017 మిస్ వరల్డ్ ఈ అమ్మాయి చేసిన గత 4 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. ఫస్ట్ సినిమా పృథ్వీరాజ్ కానీ, సామ్రాట్ పృథ్వీరాజ్ కానీ, సెకండ్ సినిమా మై హౌస్ ఇండియన్ ఫ్యామిలీ కానీ, మూడో సినిమా తెలుగులో చేసింది ఆపరేషన్ వాలంటైన్ కానీ, 4వ సినిమా బడేమియా చోటేమియా, 4 డిజాస్టర్లే. ఇప్పుడు 5వ సినిమా, ఇది కూడా కష్టమే బాక్సాఫీస్ దగ్గర. సో రాజ్ కుమార్ రావు ఇటు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా అతనికి పేరు తెచ్చిన సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు తీస్తేనే బాగుంటుంది. రొమాంటిక్ కామెడీస్ కానీ ఇలాంటివి తీస్తేనే బాగుంటుంది. ఇలా మాస్ కమర్షియల్ ఫైట్స్ ఇవన్నీ సీనియర్ హీరోలకి, స్టార్ హీరోలకు వదిలేయాలి, ఎందుకంటే వీళ్ళని మనం ఆ క్యారెక్టర్స్లో చూడలేము. ఇక ప్రసెన్జిత్ చటర్జీ, నేను కలకత్తాలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, అతను మంచి యాక్టరు, 80ల నుంచి యాక్ట్ చేస్తున్నాడు. మన చిరంజీవి మాదిరి, అక్కడ చిరంజీవి రేంజ్ అనమాట అతనిది. ప్రసెన్జిత్ చటర్జీ అంటే కలకత్తాలో మన చిరంజీవే. అలాంటి ఆయన ఇలాంటి చిన్న క్యారెక్టర్ని ఒప్పుకోవడము, ఇలా నెగిటివ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ ఒప్పుకోవడం నాకు నచ్చలేదు. బట్ ఆయన కూడా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఏం లేదు, ఉన్నాడంటే ఉన్నాడంతే. ఇక కళ్ళు మామ మామూలే, కళ్ళు మామ ఉన్నాడంటే సీన్ తినేస్తాడు ఆ సీన్ మొత్తం. ఈ సినిమాలో కూడా పర్లేదు, బాగానే ఉంది కళ్ళు మామ క్యారెక్టర్. అది చెప్పాను కదా, మాటలు బాగున్నాయి. కళ్ళు మామది ఒక స్పీచ్ ఉంటుంది, గాలి బుడగలు విద్యార్థులను ఉద్దేశించి చెప్పే సీన్, ఆ డైలాగ్స్ బాగున్నాయి, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి అవి. ఇంకా చాలామంది ఉన్నారు సపోర్టింగ్లో. ఏమంటే ప్రొడక్టబుల్గా ఉంది సెకండ్ హాఫ్లో. ఎస్పెషలీ ఏ క్యారెక్టర్ని చనిపోతే హీరోకి ప్రాబ్లం అవుతుంది, ఏ క్యారెక్టర్ హీరోకి వెన్నుపోటు పొడుస్తుంది అనేది మనం ఈజీగా గెస్ చేయగలము. అదే జరుగుతుంది సినిమాలో. ఏమంటే మనం అనుకున్నప్పుడు జరగదు, మనము అనుకోనప్పుడు జరుగుతుంది. అదొక్కటి కొంచెం జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ పుష్ప సినిమా లేకపోయి పుష్పని పక్కన పెట్టి చూస్తే ఈ సినిమా బాగుండేదేమో. బట్ పుష్ప మన మైండ్లో నుంచి ఇప్పటిలో పోదు ఆ సినిమా. సో ఇలాంటి బ్యాక్డ్రాప్, గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ ఏమొచ్చినా మనకు పుష్పనే గుర్తొస్తుంది. కాబట్టి ఈ సినిమాకు దెబ్బ పడింది. అది ఈ రాజ్ కుమార్ రావు మాలిక్. నాకైతే ఓకే అనిపించింది. నా రేటింగ్ 2/5. ఇక చూస్తా అంటే ఇక మీ ఇష్టం. ఓకే, బాయ్.